సో హాయ్ అండి అందరికీ. డైరెక్షన్ డే ఈవెంట్ అయితే ఎల్బీ స్టేడియంలో చేస్తున్నారు. సో డైరెక్టర్లు అందరూ మమ్మల్ని ఇన్వైట్ చేశారు. నిఖిల్, సంతు మీరు ఇద్దరు రావాలన్నారు. పిక్చర్ల గురించి వెంటనే కానీ లైవ్ లో ఇదే చూడటం. తీసుకుంటాం ఊకే కుదల్దాం చేయనికి. సో ఇప్పుడే లోపలికి ఎంటర్ అవుతున్నాం. చూస్తున్నారు కదండి, లోపలికి అయితే మనం వచ్చేసినాం కదా. ఎంఐపి పాస్ అయితే తీసుకున్నాం. సో లోపల గ్యాలరీలోకి వెళ్తున్నాం. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా. ఇది పోయినట్టే. ఎంఐపి ట్యాగ్ అయితే ఇచ్చారు. దాంట్లోనే షెల్ఫ్ రెస్పెక్ట్ చాలు, అంతే. మనకిచ్చిన ప్లేస్లో అయితే మాకు కంఫర్టబుల్ అనిపించలే. నాకేం కనపట్టలేదు. నాకు చాలా కోపదారి మనిషిని మీకు తెలుసు. నేను చూడండి అక్కడ ఏముందో. అక్కడ నుంచి 2 చైర్స్ తీసుకొచ్చి మనకు కంఫర్టబుల్గా ఎక్కడ కనిపిస్తుందో అక్కడ వచ్చి 2 చైర్స్ అయితే వేసుకున్నాం. చూడండి, హీరోలు అందరు కనిపించేటట్టు, స్టేజ్ కనిపించేటట్టు 2 చైర్లు అయితే వేసుకున్నాం. సో అక్కడ కూర్చున్నాం మేము ఇద్దరము. చూస్తున్నారు కదా ఈ వీడియోలో ఎలా జరిగిందో, మాకు కూడా అలా జరిగింది. ఇద్దరు కూర్చుంటే వాళ్ళు అట్లా ఇవ్వగానే వాళ్ళ చైర్లు తీసుకొని మేము వచ్చేసినాం. సో ఇక్కడ కూర్చోగానే ఒక 2 నిమిషాల్లో మా దగ్గర నుంచి ఈవెంట్ వాళ్ళు వచ్చి 2 చైర్లు తీసుకుపోయారు. కావాలి సార్, మూడ్ ఖరాబ్ అవుతుంది, నాకు ఇంట్రెస్ట్ పోయింది. లవడాల ప్రోగ్రామ్ డైరెక్టర్ స్పెషల్ పర్ఫార్మెన్స్ తో ఎంటర్టైన్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. పెళ్లి సందడి అనేటువంటి సినిమాని డైరెక్ట్ చేసినటువంటి గౌరీ రోనంకి గారు అండ్ టీమ్. డాన్సర్స్ కాదు, మన డైరెక్టర్స్ అసోసియేషన్ లో మెంబర్స్. ఈ రోజు జరుగుతున్నటువంటి ఫండ్ రైజింగ్ ఈవెంట్ లో వాళ్ళు పర్ఫార్మ్. సో ఈవెంట్లో అయితే మనం చూడంగానే సుమక్క స్పీచ్ వినేసినాం. సో సుమక్కను చూడంగానే ఒకటే అనిపించింది, మన తెలుగు ఇండస్ట్రీలో యాంకరింగ్ చేయాలంటే సుమక్క తర్వాతనే అని అనిపిస్తుంది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నా? కొంతమంది ప్రొడ్యూసర్ స్పీచెస్ కి కూడా ఫ్యాన్స్ ఉన్నారు. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇక్కడ మన వెనకాలే కూర్చొని ఉన్నారు. దట్ ఈస్ ముసి నవ్వులు నవ్వుతున్న మన ఎస్కేఎన్ గారు. ఎస్కేఎన్ గారిని అయితే సుమక్క ఒక క్వశ్చన్ అడిగారు. డైరెక్టర్ అంటే మీ ఒపీనియన్ ఏంటంటే దొంగ అన్నారు. దొంగ ఏంటంటే ప్రేక్షకుల మనసును దోచుకునే ఒక దొంగ డైరెక్టర్ అని చెప్పారు. చాలా వెరైటీగా, ఇప్పుడు ఎస్కేఎన్ గారు వెరైటీగా ఉంటారు కాబట్టి వెరైటీ ఆన్సరే వచ్చింది. కల్ట్ ఇచ్చేసిండు. నెక్స్ట్ వచ్చేసి మన మంగ్లీ అక్క అయితే సాంగ్ సూపర్ అంటే సూపర్గా వాడింది. సూపర్గా ఎంజాయ్ చేశాము. సో నెక్స్ట్ చూపు అంతా ఒక సైడ్ వెళ్ళింది. ఎవరో కాదు, వచ్చింది మన సో బన్యాన్న ఎంట్రీ కాగానే చూస్తున్నారు కదా, మామూలుగా అరుపులు కాదు, వేరే లెవెల్, నెక్స్ట్ లెవెల్ ఎంట్రీ ఇచ్చాడు. నిజంగా యాక్చువల్లీ ఏంటంటే బన్యాన్న పుష్ప షూటింగ్కి వెళ్ళాలి. సో వచ్చి చాలాసేపు ఉండలేడు, కొద్దిసేపే ఉండి వెళ్ళిపోయాడు. సో చూస్తున్నారు కదా, బన్యాన్ అయితే అందరిని కలవడం జరిగింది. సో మన వాళ్ళు ఆగుతారా, ఫ్యాన్స్ అసలు తగ్గేదేలే. సో చాలామంది బన్యాన్న ఫ్యాన్స్ వచ్చారు. యాక్చువల్లీ ప్రభాస్ అన్న కూడా రావాల్సింది, బట్ ప్రభాస్ అన్న రాలేడు, వాళ్ళ మమ్మీని పంపించారు. చూడండి, చాలామంది పెద్ద హీరోలు రావాల్సింది, బట్ ఎందుకో రాలేరు. సో బన్యాన్న అయితే ఎంట్రీ మామూలుగా ఇవ్వలేడు. చూస్తున్నారు కదా, సో బన్యాన్న ఫ్యాన్స్ అయితే ఖుషి అయిపోయారు. సో నాని అన్న కూడా వచ్చిండు. చూస్తున్నారు కదా, బన్యాన్న రాగానే మొత్తం ఆడియన్స్ మొత్తం పుష్ప 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 రాజ్. సో అప్పుడే సుమ గారు చెప్తున్నారు, నిజంగా స్టేడియం మొత్తం ఒకటే అరుపులు, ఒకటే కేకలు, పుష్ప పుష్పరాజ్. ఇండియన్ స్టార్ గా, గ్లోబల్ స్టార్ గా, ఒక ఐకన్ స్టార్ గా ట్రేడ్ మార్క్ ని సంపాదించుకున్నటువంటి మన ఐకన్ స్టార్ అల్లు అర్జున్ గారి గురించి స్పెషల్ ఏవి ప్లీజ్. లెట్స్ హావ్ ఎన్ ఏవి ప్లీజ్. స్టార్ అల్లు అర్జున్ చైతన్యానికి మరో పేరు, ఉత్సాహానికి ఇంకో చిరునామా. ఈ రోజు అల్లు అర్జున్ తెలుగు సినిమా అగ్ర హీరోల్లో ఒకరు. ఆయన ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కుమార్, హాస్య నట దిగ్గజం పద్మశ్రీ అల్లు రామలింగయ్య గారి మనవడు, మెగాస్టార్ చిరంజీవి గారి మేనల్లుడు. తనదైన ప్రత్యేక నృత్యాభినివేశంతో తొలుత తెలుగు ప్రేక్షకుల మనసు దోచుకున్న అల్లు అర్జున్ ఆ తర్వాత కాలంలో ఒక గొప్ప నటుడిగా రూపాంతరం చెందాడు. గంగోత్రితో హీరోగా సినీ రంగ ప్రవేశం చేసిన ఆర్య సినిమాతో యువ ప్రేక్షకులను ఆకట్టుకుని అంచెలంచెలుగా ఆయన ఎదిగాడు. వైవిధ్యభరితమైన సినిమాలను ఎంచుకుంటూ అల్లు అర్జున్
తెలుగులోనే కాకుండా కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఎంతో ప్రాచుర్యం పొందాడు. ఇప్పటికీ ఆయన సినిమాలన్నీ మలయాళ భాషలోకి అనువదించబడి తెలుగు సినిమాకి సమాంతరంగా విడుదలవుతూ ఉండడం ఒక విశేషం. అల్లు అర్జున్ పేరు అక్కడ మల్లు అర్జున్గా మారిపోయింది. ఇక ఇప్పుడు అత్యధిక వసూళ్లు సాధించి భారీ విజయాన్ని కైవసం చేసుకున్న పాన్ ఇండియా మూవీ పుష్పతో ఆయన ఒక నేషనల్ స్టార్గా ఎదిగి అన్ని భారతీయ భాషల్లోనూ అశేష ప్రేక్షకుల హృదయాలను విశేషంగా గెలుచుకున్న సంగతి ఇక్కడ మనం ఖచ్చితంగా చెప్పుకొని తీరాలి. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటున్నా. అంతేకాదు ఈ చిత్రంలోని నటనకు ఆయన 69వ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ కమిటీ ఎంపికలో నిలిచి ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును కూడా గెలుచుకున్నాడు. తెలుగు సినిమా రంగం నుండి జాతీయ ఉత్తమ నటుడు అవార్డును సాధించిన మొట్టమొదటి తెలుగు హీరో అల్లు అర్జునే. ఇది మనకి ఎంతో గర్వకారణమైన చరిత్ర. ఇకపోతే ఆయన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి 3 నంది పురస్కారాలు, పలు ఫిల్మ్ఫేర్ అవార్డులు, సైమా అవార్డులు వరించిన సంగతి ఇక్కడ మనం చెప్పుకోవడం మర్చిపోకూడదు. బన్నీ, వేదం, దేశముద్రు, హ్యాపీ, పరుగు, రేసుగుర్రం, సరైనోడు ఇలా విభిన్నమైన చిత్రాలను అందిస్తూ తన్ని తాను అత్యుత్తమ నటుడిగా, స్టార్గా ఆవిష్కరించుకుంటున్న నిత్య కృషివరుడు మన అల్లు అర్జున్. స్టైలిష్ స్టార్, ఐకాన్ స్టార్ అన్న బిరుదులతో యువతను విశేషంగా ఆకట్టుకున్న అల్లు అర్జున్ నటుడిగానే కాదు మనిషిగా కూడా గొప్ప మనసున్నవాడు. ఉన్నతమైన వ్యక్తిత్వంతో శోభిల్లే అరుదైన హీరో. తెలుగు సినిమా పరిశ్రమలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా పలకరిస్తూ, ఆత్మీయతను చిలకరిస్తూ, ప్రేమను ప్రేమగా పంచే అమృత హృదయుడు అల్లు అర్జున్. దర్శకులంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. వారి పట్ల అల్లు అర్జున్ కొన్న వినమ్రత అంతా ఇంతా కాదు. అందుకే మన డైరెక్టర్స్ డే మహోత్సవానికి మన ఆత్మీయ అతిథిగా ఈ రోజున ఆయన ఇక్కడికి విచ్చేశారు. వారికి ఇదే మా హృదయపూర్వక ఆహ్వానం. Inviting our icon star Allu Arjun garu on stage please. చూస్తున్నారు కదా, ఇప్పుడే స్టేజ్ పైకి పిలిచారు. ఇప్పుడు మన బన్యాన స్పీచ్ ఇస్తారు. ఈ పాట వినగానే ఆటోమేటిక్ గా కాళ్ళు ఇలా వెళ్ళిపోతున్నాయి. థ్యాంక్ యూ. ఇంతమంది వచ్చి ఈ ఫంక్షన్ ఇవాళ ఇంత పెద్ద సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. అండ్ బిగ్ కంగ్రాచులేషన్స్ టు ఆల్ ద డైరెక్టర్స్ ఫర్ ద డైరెక్టర్స్ డే. అంటే ఒక డైరెక్టరు చాలా బిజీగా ఉంటారు, వాళ్ళ లైఫ్ చాలా హెక్టిక్గా ఉంటాయి. అంత హెక్టిక్ టైంలో కూడా వాళ్ళకి ఏ బెనిఫిట్ లేకపోయినా, వాళ్ళ ఏ మానిటరీ బెనిఫిట్ లేకపోయినా వాళ్ళందరూ కలిసి లేదు, మన డైరెక్టర్స్ అందరూ ఒక యూనిటీ ఉండాలి, మనందరూ కలిసి మనల్ని సెలబ్రేట్ చేసుకోవాలి, డైరెక్టర్స్ని సెలబ్రేట్ చేసుకోవాలని ఒక ఈ రోజు ఎన్నించుకుని ఆ రోజు డైరెక్టర్స్ డేని వాళ్ళు సెలబ్రేట్ చేసినందుకు ప్రతి ఒక్క డైరెక్టర్ని నేను సభాముఖంగా అభినందిస్తున్నాను. థ్యాంక్ యూ. చాలా చాలా ఇన్స్పిరేషనల్గా ఉంది. మీలాగా ప్రతి డిపార్ట్మెంటు అంటే 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, ఎవ్రీ క్రాఫ్ట్ ఇలా ముందుకు వచ్చి వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. అలా సెలబ్రేట్ చేసుకుంటే ఖచ్చితంగా మా అందరి సపోర్ట్ వాళ్ళకు ఉంటుంది. ఒక ఆర్టిస్ట్గా నా సపోర్ట్ ఖచ్చితంగా వాళ్ళకు ఉంటుంది. అండ్ ముఖ్యంగా ఇందులో చాలా మంచి విషయం ఏంటంటే అందరు డైరెక్టర్స్ని మెచ్చుకునే విషయం ఏంటంటే ఇవాళ పర్టికులర్గా డైరెక్టర్స్ డేగా ఉండటానికి రీజన్ ఏంటంటే వాళ్ళు మా డైరెక్టర్స్ అందరూ కొంచెం పెద్ద దిక్కు లాంటి ఆయన మా దాసరి నారాయణరావు గారు పుట్టినరోజు మేము డైరెక్టర్స్ డే చేసుకుందాం అనుకుంటే నాకు నిజంగా పర్సనల్గా చాలా ఆనందంగా అనిపించింది. ఎందుకంటే ఆయనకి మాకు అసోసియేషన్ ఎప్పటి నుంచో ఉంది. మా గీతా సంస్థ ఫస్ట్ లాంచ్ చేసిందే దాసరి నారాయణరావు గారి చేతిలో నుంచి లాంచ్ అయింది సినిమా. ఆ తర్వాత మేము ఎన్నో సినిమాలు చేసాం, కానీ ఆయన మాకు ఇచ్చిన కాంట్రిబ్యూషను, ఆయనతో మాకున్న అసోసియేషన్ మేము ఎప్పటికీ మర్చిపోము. సో అలాంటి ఆయన రోజు డైరెక్టర్ డే అని సెలెక్ట్ చేసుకుని చేయడం వల్ల నాకు పర్సనల్గా చాలా ఆనందంగా ఉంది. ఐ లైక్ టు థ్యాంక్ ఆల్ ద డైరెక్టర్స్ ఫర్ డూయింగ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ ఇవాళ యావత్ భారతదేశం కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా మెల్లిమెల్లిగా మన తెలుగు సినిమాలు చూస్తున్నారు. మన తెలుగు డైరెక్టర్స్కి, తెలుగు హీరోలకి బాగా రికగ్నిషన్ వస్తుంది. ఈ డైరెక్టర్స్ డే అనేది ఇంకా ఇంకా పెరిగి మీరు ప్రతి సంవత్సరం ఇలాగే ఉత్సాహంగా దీన్ని ఇంకా ఇంకా మంచి పనులు చేసి మొత్తం అందరూ చూసేలాగా ఆ స్టేజ్కి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. ముఖ్య కారకులు స్పెషల్ థ్యాంక్స్ సార్.
దీర్ఘమాయు వర్ధయంతి శతమేన మేన శతాత్మానం భవతి శతమనంతం భవతి స్వర్యం భవతి శతమితి శతం దీర్ఘమాయు ఆయుర్దాగ్నే అభిషోదశానా కృత ప్రదేకా కృతయోన శతమానం భవతి శతాయు పురుషః శతేంద్రియ. సో ఈవెంట్ అయితే అయిపోయింది చూస్తున్నారు. ఫైనల్ అయితే ఈవెంట్ అయిపోయింది. ఈవెంట్లో కిక్ ఏమొచ్చింది చెప్పు. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా అన్ని పెడతాను. సో ఇలాంటి డైరెక్షన్ డే కాకుండా మన ఇండస్ట్రీలో ఎన్ని టీమ్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈవెంట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అందులో మమ్మల్ని చీఫ్ గెస్ట్గా పిలవాలని నన్ను నిఖిల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. జర ఒక మనిషి ఎదిగేటప్పుడు సపోర్ట్ చేయండి.